హలో బడీస్. హైదరాబాద్ అంటే నైట్ లైఫ్, స్ట్రీట్ ఫుడ్స్. వెల్కమ్ టు స్ట్రీట్ ఫుడ్ సిరీస్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 1. ఈరోజు హైటెక్ సిటీ రోడ్ స్ట్రీట్ ఫుడ్ లైన్కి వచ్చాను. ఫస్ట్ వచ్చేసి ద ఫస్ట్ ఇడ్లీ అనే ఒక స్టాల్లో గీకారం తట్టె ఇడ్లీ ట్రై చేశాను. 80 రూపీస్ పడింది. ఈ తట్టె ఇడ్లీ ఏంటంటే కొంచెం తిరుపతి సైడ్ చేసినట్లు ఉంటుంది, స్పాంజ్ లాగా డిఫరెంట్గా ఉంటుంది, కానీ బాగుంది. టేస్ట్ కూడా బాగుంది అండ్ చట్నీ కూడా చాలా బాగుంది. వేడివేడిగా చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి పక్కనే చాలా నాన్ వెజ్ స్టాల్స్ ఉన్నాయి హైదరాబాద్వి. నాకు అంతగా ఈరోజు నాన్ వెజ్ తినాలని లేదు, సో ఈరోజు ఓన్లీ వెజ్ తినాలని ఫిక్స్ అయ్యాను. కొంచెం ముందుకు వస్తే లిట్టి చోకా అనేసి ఒక స్టాల్ ఉంది. ఆ స్టాల్ ఏంటంటే బీహార్ డిష్ అంట. అది మా చపాతీ పిండిలోనే శనగపిండి స్టఫింగ్ చేసేసి అది నుప్పుల మీద కాలుస్తున్నారు. డిఫరెంట్గా అనిపించింది. అదేంటి, ఒక ప్లేట్ వచ్చేసి 90 రూపీస్, 2 ఇస్తారు. అక్కడ వచ్చి కర్రీ అండ్ పైన గ్రీన్ సాస్ ఏదో వచ్చి ఆనియన్స్ వేసి అండ్ తర్వాత ఆ నుప్పుల మీద కాల్చింది గీలో ముంచి ఇస్తారు. టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపించింది, ఎందుకంటే పైన చాలా హార్డ్గా ఉంది, లోపల కొంచెం పిండి పిండిగా అండ్ టేస్ట్ ఆ చట్నీతో ముంచుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంది. సో ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఏదైనా డిజర్ట్ ట్రై చేద్దామని ద కంట్రీ చాట్స్కి వచ్చేసాను. ఈ స్టాల్లో ఏంటంటే ఇటలీస్ బిలౌడ్ డిష్ అనేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ పిస్తాషియో రికోటా ట్రై చేశాను. ఒక 99 రూపీస్ పడింది. కొంచెం ప్రైజీ అనిపించింది, బట్ టేస్ట్ ఈజ్ వర్త్ అనిపించింది. చాలా డిఫరెంట్గా. లాస్ట్లో కోకోనట్ షేక్ ట్రై చేశాను. 180 రూపీస్ పడింది. నాట్ వర్త్ ఇట్, యావరేజ్ ఉంది. స్టే ట్యూన్ ఫర్ మోర్.